నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. హుస్నాబాద్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 12 నుండి జూన్ 11 వరకు జరగనున్న హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఈవో కిషన్ రావు, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇతర అధికారులు, ముఖ్య రైతులు అమ్మవారి ఉత్సవాలు సంవత్సరం మరింత ఘనంగా జరుపుకోవాలని అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మకి అందరూ బోనాలు చేస్తారని, ఇది ఒక కులానికి పరిమితమైన దేవాలయం కాదని, మే 12 నుండి జూన్ 11 వరకు జరిగే ఉత్సవాలు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని, హుస్నాబాద్ గౌరవం పెరిగే విధంగా ఎల్లమ్మ ఉత్సవాలు జరుపుకుందామని, హుస్నాబాద్ లో ఉన్న ప్రతి కడప చుట్టాలు పిలుచుకొని అమ్మవారికి బోనం సమర్పించాలని, దేవాలయ అభివృద్ధికి కోట్లతో ప్రతిపాదనలు చేయబడ్డాయని, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం, బలకంపేట ఎల్లమ్మ ఆలయం లాగా ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు. పూజలతో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది, ఈ వివరాలు కొన్ని చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రత్యక్షంగా ఒకసారి మాట్లాడదాం అన్న ఉద్దేశంతో అందరినీ కూడా కలుపుకొని పోయి చేస్తాం. దాని తర్వాత కమిటీ 6 వస్తుంది. ఎందుకంటే పోయినసారి ఉత్సవం అప్పుడు వాళ్ళ కమిటీ ఉండే, దాన్ని తొలగించడం లేదు. ఇది మొదటిసారి ఉత్సవం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామనే మాట మనం చేస్తాం. అప్పటికి ఇప్పటికీ దేవాలయం చుట్టూ కాంపౌండ్ వచ్చింది. లోపల ఒక 50 లక్షల రూపాయలతోటి ఒక హాల్ కడతా ఉన్నారు. మిగతా హాల్స్ సంబంధించి వస్తాయి. వాటర్ ప్లాంట్ వచ్చింది. పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా డెవలప్మెంట్ అవుతా ఉంది. దానికి సంబంధించిన స్థపతి ప్రకారంగా, మనం సొంత నిర్ణయం కాదు, స్థపతి నిర్ణయం ప్రకారంగా దాన్ని కూడా డెవలప్మెంట్ చేద్దాం. బండ్లు తిరగడానికి అవకాశం తీసుకుందాం. ఇప్పటికే నేను కూడా కొంత దాతగా, దాని తర్వాత మిగతా మన లక్ష్మీకాంతరావు గారు కుమారులు కొంత దాతగా, దాని తర్వాత నందీశ్వర్ గౌడ్ గారు కూడా కొంత దాతగా, మొత్తం అమ్మవారికి కాళ్ళకు చేతులకు అన్నింటికి వెండి తొడుగు వచ్చింది. తప్పకుండా మొత్తం అలంకరణకు సంబంధించి, అంటే అమ్మవారు కూడా కొంత రిచ్ గా తయారయ్యే విధంగా ఉన్నారు కాబట్టి భక్తుల యొక్క ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను ముఖ్యంగా పోలీసులు కోరుతున్నా. సరే, వాళ్ళు అన్నట్టుగా ఒక ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ చిన్నగా అయిపోయిందో అప్పుడు ఇది లేకుండా ఎట్లా వచ్చినా పోయినా నడుస్తుంది. మంది జనం రావడానికి చాలా తక్కువైతుంది కాబట్టి కొంత క్రౌడ్ మేనేజ్మెంట్, బికాస్ మాకంటే ఎక్స్పీరియన్స్, ఎట్లా జనంను రావడం పోవడం ఇబ్బంది కాకుండా గంటలు నిలబడి బోనం ఎత్తుకోవడం ఇంకోటి చేసి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా కొంత స్ట్రీమ్ లైన్ చేసి అనుకోవడం మీద ఒక స్ట్రాటజీ, ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోండి. ఎవరు ఇన్వాల్వ్ కాము. లా అండ్ ఆర్డర్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా చేయండి. మిగతా శానిటేషన్ అంతా మున్సిపాలిటీ జిమ్మేదారి. ప్రోటోకాల్ అతరత్ర ఏదైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. ఎండోమెంట్ కి సంబంధించిన ఇష్యూ కూడా పూజలు కానీ నిరంతరంగా ఏదైతే ఆనవాయితీ ఉంటాయో వాటి అన్నిటికి సంబంధించి వాళ్ళు చూసుకోవాలి. టౌన్ లో ఇంతకు సీనాన్ని చెప్పినట్టుగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతాను. నేను కూడా మా చుట్టాలందరినీ తీసుకుంటా. మీరు కూడా ఎల్లమ్మ బోనం గౌరవ ప్రతిష్ట ఇంకా మరింత పెరగాలంటే వియ్యపులను, అల్లులను, కోడళ్లను, కొడుకుల్ని, బిడ్డల్ని, దూరం చుట్టాలందరూ కూడా ఎవరి ఇళ్ళ వాళ్ళ ఈ నెల రోజుల లోపల వాళ్ళ ఇళ్ళ దావతులు జరగాల్సిందే. అందరూ ఉత్సవాలు చూడాల్సిందే. ఆ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలి. కావాలి, నీకు కూడా వర్తిస్తుంది. అందరి మొత్తం మంది చుట్టాలతో సహా అందరి ఇళ్ళ భోజనాలు జరిగే నాకు తెలియదు అనుకోకు. అక్కన పెట్టి నాకేంది అనుకునేవు మాట్లాడే. ఇది దేవత అందరిది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ దేవుడు ఎల్లమ్మ గుడి అంటే గౌరవలేదు అనుకుంటారు. అట్లా కాదు. ఇక్కడ హుస్నాబాద్ ఎల్లమ్మకి అందరు బోనాలు చేస్తారు. ఇది ఒక పెద్ద చాలా సంతోషకరమైన విషయం. అందరు కూడా ఇలా భాగస్వాములు అవుతారు. అందుకే ఇది ఒక కులానికి పరిమితమైన దేవాలయం కాదు, ఇది అందరికీ సంబంధించిన అంశం కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది. వీలైనంత నెంబర్ బాగా మంది ఎక్కువైతే సల్లపలసగా అవుతుంది. ఒక్కొక్కరు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత అందరూ కూడా దానికి ఏమంటే అడ్జస్ట్ చేసుకొని పోదాం. ముందుగా ఈ షాప్స్ కూడా ఇంతకుముందు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ దగ్గర పెడతారు. కూర్చొని పోలీసు సలహా తీసుకొని షాప్స్ వచ్చేటువంటి చిన్న దుకాణాలు అవన్నీ అమ్ముతారు కదా, అవి ఏడ పెడతారో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మీరు కన్విన్స్ చేసి పెట్టుకోండి. నేను ఇన్వాల్వ్ కావద్దు. మీరే ఎక్కడైతే పబ్లిక్ కూడా అవుతుంది ఆ నుంచి మల్లెపూ చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు దాకా రోడ్ డివైడర్ తోటి రోడ్ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇది కూడా ఒక ఎల్లమ్మ చెరువుకు అందంగా కానీ ఎల్లమ్మ టెంపుల్ కానీ కనబడుతుంది. ఇవాళ వాటర్ ప్లాంట్ కూడా ఫిట్ అయింది. వాటర్ ప్లాంట్ కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 6 రూములు ఉన్నాయి. పక్కన కూడా స్లాబ్ వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు తొందరగా చేయలేం కానీ తర్వాత కంప్లీట్ చేద్దాం. దాన్ని కూడా గెస్ట్ రూమ్లను పక్కన పోచమ్మ టెంపుల్ కూడా దాన్ని కూడా స్థపతి వాళ్ళు చెప్పినారు. దాని ప్రకారంగా ఆ టెంపుల్ కూడా స్లాబ్ పోసి, ఇప్పుడైతే స్లాబ్ పోస్తాం పెరగ ముందు దాన్ని పాత తర్వాత తీసి దాన్ని ఎట్లా చేస్తారు అనేది స్థపతి ఆదేశం వరకు. పోచమ్మ దేవాలయం కూడా పాత పురాతనమైనది కాబట్టి దాన్ని కూడా భక్తులకు కొంత స్థల సౌకర్యం ఉండేదానికి కొంత ఫెసిలిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. సెటిల్మెంట్ తరఫున ఎట్లా పాలసీ తీసుకొని ఏదేమైనా మరొకసారి హుస్నాబాద్ నుండి
ఈ మే 12 నుంచి జూన్ 12 దాకా జరిగే ఎల్లమ్మ జాతరకు సంబంధించి రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు అందరూ కూడా రావాలని ఇక్కడ ప్రాంత స్థానికులు అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జాతర వచ్చి ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనం తీసుకోండి. ఒక చరిత్ర కలిగిన ఎల్లమ్మ, హుస్నాబాద్ ఎల్లమ్మ అంటే ఒక పవర్ఫుల్ ఎల్లమ్మ టెంపుల్ కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయండి. స్థానికులు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళుగా